నేపాల్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు టైర్డ్‌గా అనిపించింది. ఇరిటేషన్ వచ్చింది. ఫుడ్ సెట్ అవ్వలేదు. స్టేస్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఫైనల్‌గా చెప్పాలంటే ఆ 7 డేస్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశా. కానీ ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియోస్ చూస్తూ ఆ మూమెంట్స్‌ని మళ్ళీ గుర్తు చేసుకుంటే నిజంగా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే అది నా లైఫ్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఆల్మోస్ట్ 1 వీక్ నేపాల్‌లో ఉన్నా. చాలా మంది స్ట్రేంజర్స్‌ని కూడా కలిసా. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ స్టోరీస్ విన్నాను. కొంతమంది మోటివేట్ చేశారు. కొంతమంది విషెస్ ఇచ్చారు. ఇంకొంతమంది ఫుడ్ మెడిసిన్ కూడా షేర్ చేశారు. మరికొన్ని కనెక్షన్స్ అయితే మాటల్లో కూడా చెప్పలేం. ట్రెక్ లో ఒక రోజు ఒక డాగ్, మరొక రోజు ఇంకో డాగ్ నాతో పాటు నడిచాయి. వాటికి నేను ఎవరో తెలియదు, నాకు వాటి గురించి ఏమీ తెలియదు. కానీ ఆ లాంగ్ ట్రయల్స్ లో ఆ సైలెన్స్ మధ్యలో నేను ఒక్కడనే కాదనే ఫీలింగ్ ఇచ్చాయి. ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తుంటే నేపాల్ గురించి గుర్తొచ్చేది మౌంటైన్స్ కన్నా ముందు ఆ మూమెంట్సే. అప్పుడు కష్టంగా అనిపించిన ప్రతి మూమెంట్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోయింది. ఈ ఫీలింగ్స్ అన్నింటినీ ఒక్క వీడియోలో కవర్ చేయలేను. సో ఆ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియోలో ప్రిపేర్ చేస్తున్నా. ఈ సాటర్డే రోజు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. టైం ఉంటే తప్పకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ జర్నీ నేపాల్ తోనే ఆగిపోదు. నేను ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. కొంచెం టైం పడుతుంది, కానీ చాలా మంచి కంటెంట్ తో మళ్ళీ వస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్.